ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లాలో అడుగుపెట్టారు. తనకు హోంమంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబును ఇప్పటికే కలిశారు. ఇప్పుడు సొంత జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తున్నారు. అయితే హోంమంత్రి అనిత జనసేన టీడీపీ నేతల్ని కలిసిన సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. అనిత అనకాపల్లిలో మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులు కొణతాల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంలో కొణతాల రామకృష్ణ కాళ్లకు అనిత మొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొణతాల రామకృష్ణ సీనియర్ రాజకీయ నేత కావడంతో హోంమంత్రి అనిత ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ ఆశీర్వాదాలతో ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల గారికి పాదాభివందనం చేసిన హోం మినిస్టర్ అంటూ చర్చించుకుంటున్నారు. కీలకమైన పదవిలో ఉన్నా సరే మంత్రి మర్యాద ఆప్యాయత మర్చిపోలేదని, ఇది టీడీపీ సంస్కారం అంటూ తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఈ వీడియోను ట్వీట్ చేశారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, విశాఖపట్నంలో ఎమ్మెల్యేలను మర్యాద పూర్వకంగా కలిశారు. కష్టపడి పనిచేస్తే పదవులు ఖచ్చితంగా వస్తాయనడానికి హోంమంత్రి అనిత నిదర్శనమన్నారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. అనకాపల్లిలో ఎంపీ కార్యాలయానికి అనిత వెళ్లగా మంత్రిని ఎంపీ సీఎం రమేష్ ఘనంగా సత్కరించారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన హోంశాఖ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి విజయం సాధించిన అనితకు దక్కడం అభినందనీయం అన్నారు. ఇటు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి కలెక్టర్ రవి, ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. జిల్లాల్లోని అన్ని శాఖల అధికారులు మంత్రిని పరిచయం చేసుకున్నారు. అనంతరం మంత్రి అనితను సత్కరించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అనకాపల్లి జిల్లాను అభివృద్ధి చేద్దామన్నారు మంత్రి అనిత. అధికారులు నిబంధనలకు లోబడి అధికారులు పనిచేయాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తే ఊరుకునేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు, పాలకులు మెప్పు కోసం, సొంత ప్రయోజనాల కోసం పనిచేశారన్నారు. వీరి కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ఇకపై ఇలాంటి జరగకుండా అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని, రాజకీయాలు అవసరం లేదన్నారు మంత్రి. అధికారులు నిబంధనలను లోబడి విధులు నిర్వహించాలని, ఎన్నికల తర్వాత విశాఖపట్నం నుంచి ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసిన విషయాన్ని అనిత ప్రస్తావించారు. సదరు వ్యక్తి తన కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని తనతో చెప్పారన్నారు. ఇలాంటి సంఘటనలపై దర్యాప్తు చేసి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలతో పాటు క్రైమ్ రేటును కూడా తగ్గిస్తామన్నారు. తాను మంత్రిగా తొలిసారిగా బాధ్యతలు చేపట్టానని, ఉన్నతాధికారులు సహకరించి మెరుగైన పాలన అందించేలా చొరవ తీసుకోవాలన్నారు. జిల్లాలో చాలా సమస్యలు ఉన్నాయని వాటిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.